మాధవ్ చేసిన పనికి చిర్రెత్తిపోయి వచ్చిన నారాయణను అసలేం జరిగింది అని కన్నా మహాలక్ష్మి అడుగుతారు. ఇక మాధవ్ చేసిన పని గురించి నారాయణ చెప్తూ తాయారు ఇంటి గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఆ గాయత్రిని పెళ్లి చేసుకోండి అని సలహా ఇచ్చాడు. ఆ గాయత్రి చిన్నప్పటి నుంచి ఇష్టపడింది. కాస్త ధైర్యం చెప్తే నేను ఆ పెళ్లి చేసేవాణ్ణి కదా, చెడగొట్టే అవకాశాన్ని చెడగొట్టిన వాడు నా కడుపున చెడబుట్టాడు అని కోపంగా ఇంట్లోకి వెళ్తాడు. మాధవ్ చేసింది మంచి పనే కదా అని మహాలక్ష్మి అంటే, మనకు మంచి చేయనిది మంచేనా అని కన్నా అంటే మనకు చెడు చేసిన వాళ్ళకి కూడా మంచి చేయాలని అనుకోవడం గొప్పే కదా అని మాధవ్ మీద తనకి ఇంకా గౌరవం పెరిగిందని మహాలక్ష్మి అంటుంది. ఇక రాత్రిపూట మాధవ్ని కాస్త కూల్ చేద్దామని చక్రి ప్రయత్నిస్తాడు. రాత్రిపూట విటమిన్ ఈ దొరుకుతుందని ఇలా ఏదో మాట్లాడి మాధవ్ని నవ్వించడానికి ట్రై చేస్తూ ఉంటాడు చక్రి. ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలని, అదే మా ఆస్తి అని, నువ్వు లేకపోతే కృష్ణుడు లేని బృందావనంలా ఉంటుందని చక్రి అంటాడు. అదే సమయంలో తాయారి ఇంట్లో పెళ్లి పనులు జరుగుతుండడం మాధవ్ చక్రీలు చూస్తారు. చెడగొడదామని చక్రి అంటే అలా చేయడం తప్పు అని చక్రిని ఆపుతాడు మాధవ్. ఇక మేడ పైన గాయత్రి బాధపడడం చూసి మాధవ్ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అలా ఒకరికొకరు చూసుకుంటూ ఉండిపోతూ ఉంటారు. బావని చూసి గాయత్రి కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది. మీ వదిన బాగానే చదివిస్తుందేంట్రా అని కన్నాని చక్రి అడుగుతాడు. బాగా కొడుతుందన్నా అంటే నీకు అలానే కావాలిరా అని కేశవ అంటాడు. అదే సమయంలో ఏదో మాడిపోతుందని కిచెన్లోకి వెళ్తుంది మహాలక్ష్మి. అప్పటికే మాధవ్ పరధ్యానంలో ఉంటాడు. ఇక అందరూ డిన్నర్ చేసేందుకు కూర్చుంటారు. తన పెద్ద ఈ ప్రపంచంలో లేడు అని మహాలక్ష్మి అర్థం చేసుకుంటూ ఉంటుంది. కూరలో ఉప్పు వేశావా, ఉప్పులో కూర వేశావా అని కన్నా అంటే మహాలక్ష్మి నిప్పులు చెరిగినట్టు చూస్తుంది. దీంతో కన్నా సైలెంట్గా తినేస్తూ ఉంటాడు. మిగతా ఇద్దరు కూడా కిక్కురుమనకుండా తినేస్తారు. కానీ మాధవ్కు మాత్రం గాయత్రి గుర్తుకు వచ్చి ముద్ద కూడా తినకుండా లేచి వెళ్తాడు. కిచెన్లో పాలు వేడి చేస్తూ ఏదో లోకంలో ఉన్న మాధవ్ వాటిని కింద ఉలకబోస్తాడు. తన కొడుకు బాధని గమనించిన నారాయణ గాయానికి మందు పోయాలని అనుకుంటాడు. నారాయణ మర్చిపోరా, కాలం అన్నిటినీ మర్చిపోయేలా చేస్తుంది, కానీ వెంటనే మర్చిపోలేంరా. బాధపడడానికి కూడా ఓపిక లేని టైం వచ్చాక మర్చిపోతాం. మర్చిపోవడానికి మందు ఇస్తానురా అని ఇంటి ముందుండే తన సిట్టింగ్ ప్లేస్కి తీసుకువెళ్తాడు నారాయణ. ఈ మందుకు ఎలాంటి భేదాలు తేడాలు ఉండవు అని అన్ని బాధలకు నివారణ ఇదే. పెళ్లి చేయలేను కానీ పెగ్గు కలిపి ఇవ్వగలను జోజో అని బజ్జో పెడుతుంది. పెళ్ళం కంటే పెగ్గే మంచిది అని ఉగ్గుపాలు పట్టినట్టుగా మాధవ్కి మందు పోస్తాడు నారాయణ. ప్రేమగా స్టఫ్ని కూడా ఇస్తాడు నారాయణ. ఎలా ఉంది అంటే బాధగా ఉంది అని మాధవ అంటాడు. మందు ఇంకా ఉంది అంటే పోయకుండా ఏం పీకుతున్నావు అని మింగేసి పోయకుండా ఏం చేస్తున్నావు అని అంటాడు మాధవ్. ఇంతలో పెద్ది ఎక్కడా అని కన్నాని మహాలక్ష్మి అడుగుతూ కొంపదీసి మీ నాన్నతో కలిసి బాధపోయేందుకు మందు కొడుతున్నాడా అని అంటుంది మహాలక్ష్మి. మాధవ్ అన్నయ్య ఎప్పుడు అలా చేయడు, మందు కొట్టడు అని కన్నా అంటాడు. మందు కొడుతున్న మాధవ్ని చూసి కన్నా మహాలక్ష్మి షాక్ అవుతారు. గాయత్రి అంటే ప్రాణం నాన్న. గాయత్రిని కన్నోడు మీ చెల్లి మొగుడు ఉన్నాడు కదా, వాణ్ణి మాత్రం మెంతులు దంచినట్టు అల్లం వెల్లుల్లి దంచినట్టు దంచాలి. వేడి గంజి నీళ్లు మొహాన కొట్టాలి నాన్న. మహాలక్ష్మి మొదటి రోజు పెట్టిన టీ ఉంది కదా, ఆ టీ తాగించాలి నాన్న అని మాధవ్ అంటే మహాలక్ష్మి మొహం మాడిపోతుంది. ఆ మాటలకు కన్న నవ్వుకుంటాడు. ఇప్పుడు మహాలక్ష్మి టీ బాగానే పెడుతుందిలే, సోరకాయ చెక్కు తీసినట్టుగా వాడి చెక్కు తీయాలి అంటూ మాధవ్ తన బాధను చెప్పుకుంటూ ఇంకో పెగ్గు తాగుతాడు. దీంతో మహాలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మీరు చెడిపోయింది కాక పెద్దిని ఎందుకు చెడగొడుతున్నారు, అన్నిటికీ ఇలా మందే పరిష్కారమా అంటూ మహాలక్ష్మి ఫైర్ అయిపోతుంది. పెద్ది మందు తాగాడు అని తెలియడంతో చక్రి కేశవ షాక్ అవుతారు. మహాలక్ష్మి వైన్ షాప్లోకి వెళ్ళి మందు కొందంటే నమ్ముతాను కానీ అన్నయ్య మందు తాగాడంటే నమ్మను అని కేశవ అంటాడు. దీంతో మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. మందు తాగిన అన్నయ్యని చూసి కేశవ చక్రి ఎమోషనల్ అవుతారు. ఎందుకు ఇంత తాగవన్నయ్య అని అడుగుతారు. ఇక అప్పుడు తన మనసులో గాయత్రి మీద ఇన్నేళ్లు పెంచుకున్న ప్రేమను ఒక్కసారిగా బయటపెట్టేస్తాడు మాధవ. పూలు వాడిపోతే రేపు పూస్తాయి, అమావాస్య తర్వాత పున్నమి వస్తుంది, కానీ నా జీవితంలో మాత్రం అనుకున్నది జరగదు, కోరుకున్నది దక్కదు, కావాలని అనుకుంటే దొరకదు, ఆశపడితే రానే రాదు, కర్మ పోనే పోదు, ఇదే జీవితం. చిన్నప్పటి నుంచి గాయత్రిని ప్రేమిస్తే మధ్యలో పురుషోత్తం గాడు వచ్చి చెడగొట్టాడు. బంధాలు బంధుమిత్రులకు విలువ ఇస్తే నన్ను చేతగాడి కింద జమ కట్టుతాడా, నేనే తిరగబడి ఒక తన్ను తంతే దుబాయ్లో పడతాడు. గాయత్రికి పెళ్లి కుదిరినప్పటి నుంచి నిద్రపోయినట్టు నటిస్తున్నా. గాయత్రి నవ్వుల్ని మాటల్ని అపురూపంగా చూసుకునేవాణ్ణి. పెరటి గుమ్మం నుంచి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుండేవాణ్ణి. మీ అందరినీ బాగా చూసుకుంటుందిరా. పెద్దలు మారి నాకు గాయత్రినిచ్చి పెళ్లి చేస్తారా అని కలలు కన్నాను అంటూ అన్నయ్య పంచుకున్న బాధను చూసి తమ్ములు కూడా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు.
అన్నయ్య మొదటిసారి మంది తాగినందుకు తీన్మార్ వేయాలని ఉందని చక్రి అంటాడు. మీకు గుర్తుందా? మిమ్మల్ని పిచ్చకొట్టుడు కొట్టాలని ఉంది. కాకపోతే మా అన్న నాన్న పిలకోడితో జమ కట్టేస్తారని సైలెంట్గా ఉన్నా అని మహాలక్ష్మి కౌంటర్ వేస్తుంది. దేవుళ్లాంటి పెద్దిని దేవదాసం చేస్తారా? పెద్దిని చెడగొడతారా అని చక్రి మీద ఫైర్ అవుతుంది. మందు తాగి తన బాధను ప్రేమను బయటపెట్టేశాడు. అదే నాకు సంతోషంగా ఉంది. బరువు దించేసుకున్నాడు, మనసు తేలిక చేసుకున్నాడు అని చక్రి చెప్తే మహాలక్ష్మి చప్పట్లు కొట్టి పొగిడేస్తుంది. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే శైలు మీదకు వెళ్తుంది. శైలుకి కీర్తి ఫోన్ చేసి కేశవ్తో చేసిన రీల్ ఫేమస్ అయిందని, ట్రెండింగ్లో ఉందని చెప్తుంది. ఆ రీల్కి 1,000,000 వ్యూస్ రావడంతో శైలు ఎగిరి గంతులు వేస్తుంది. ఆ తర్వాత ఇంట్లో నారాయణ పెళ్లికి సంబంధించిన పాటలు పెట్టడంతో అందరూ షాక్ అవుతారు. కావాలనే చేస్తున్నాడేమో అని కేశవ, చక్రి అనుకుంటారు. ఇక రేపటి ఎపిసోడ్లో ఏకంగా గాయత్రి ఎంగేజ్మెంట్కి నారాయణ అతని కుటుంబం వెళ్లాల్సి వస్తుంది. మరి భావని చూస్తూనే గాయత్రి ఎంగేజ్మెంట్ చేసుకుంటుందా, రింగు తొడుగుతుందా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.